రామ్ పోతినేని కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయి నిన్న శనివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 10 కోట్ల గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 10 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్ల గ్రాసు. టోటల్గా 10 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 28 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 27 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 15 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 10 రోజుల్లో. ఇంకా 12 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 12 కోట్ల షేర్ రావాలంటే మరో 24 కోట్లు గ్రాస్ కావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కలెక్షన్స్ పెరుగుతాయి. అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ సినిమాకు హెల్ప్ అయింది. నిన్న శనివారం చాలా చోట్ల హౌస్ఫుల్స్ బోర్డు పడ్డాయి. సో ఈరోజు కూడా కలెక్షన్స్ బాగుంటాయి. కానీ రేపు సోమవారం నుంచి మళ్ళీ కలెక్షన్స్ పడిపోతాయి వర్కింగ్ డేలో. సో టోటల్ రన్లో నాకు తెలిసి ఈ సినిమా మరో టోటల్గా 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయొచ్చు, 16 కోట్ల షేర్ రావచ్చు, ఇంకా 11 కోట్లు నష్టమే. బట్ ఇంకా నష్టాలు ఎక్కువ ఉండేవి అక్కడ రిలీజ్ అయ్యింటే. సో దానివల్ల ఈ సినిమాకు నష్టాలు తగ్గించుకుంటుంది. బట్ పూర్తిగా అయితే బయట పడలేదు, హిట్ అయితే కాదు కమర్షియల్గా. బట్ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఎందుకు జనాలు చూడట్లేదు ఈ సినిమాను, చూస్తే బాగుండు, సినిమాని హిట్ చేస్తే బాగుండు. బట్ కష్టమే. అది మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసిన ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రావు రమేష్ అండ్ మురళీ శర్మలు చాలామంది యాక్టర్లు ఉన్నారు. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 28 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు, సినిమా బడ్జెట్ 50 కోట్లు, 27 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు తెలంగాణకి అండ్ మేజర్ ఏరియాస్కి. 15 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 12 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే, మరో 1 కోటి రావచ్చు. సో 10 నుంచి 11 కోట్ల నష్టాలతో సినిమా స్టిల్ కమర్షియల్లీ ఫ్లాప్, బట్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఓకే, బాయ్.